ఆకలి పేదరికం ఒక పక్క, జీవం లేని రాళ్లకు నైవేద్యాలు ఇంకో పక్క, గుడిసె బతుకులు ఒక పక్క, ఈ రాతి బొమ్మలకు బంగారు గుళ్ళు ఒక పక్క. మన దేశంలోని అభివృద్ధి చూస్తే నాకు ఇది రాయాలనిపించింది ఈ పదాలు. ఎందుకో మన దేశాన్ని ఇంకా 70 సంవత్సరాల వెనుకకు తీసుకెళ్తున్నారని నాకు అనిపిస్తుంది. అయితే ప్రశ్నించడం లేని చోట బానిసత్వము, పోరాడిన చోట అణిచివేత, పెత్తనమున్న చోట అన్యాయము, కులాలున్న చోట అసమానతలు, మతాలున్న చోట అంధభక్తి ఎప్పుడు పీడిస్తూనే ఉంటుంది. దీనికి ఉదాహరణగానే దేవుడు మతం అనే పేర్లు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న వారు కోకొల్లలో ఉన్నారు మన దేశంలోని. ఒక మతము దేవుడు అనే మనోభావాలతోటి ప్రజలను ఒక యూనిటీగా ఏర్పరిచి అదే గుండంలోని ఒక ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్న నాటకాలు అనే ఒక మతం దేవుడు పేరు మీద రాజకీయాలు ఎలా చేస్తున్నారనేది మనము సింపుల్ గా తెలుసుకోవచ్చు. అంటే ప్రజల యొక్క నమ్మకాన్ని ఓట్ బ్యాంక్ గా మలుచుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇది ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. నిజం అనేది రోజు ప్రతిరోజు ప్రతి క్షణం మన సమాజంలో ఉండాలి. లేదంటే ఇలా అన్యాయాలు అబద్ధము సమాజంలో ప్రాకుతుంది. కావున ప్రశ్నించని చోట బానిసత్వం ఎప్పుడు పీడిస్తూనే ఉంటుంది. ఒక అద్భుతమైన లోకం మన బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు, బాబాలు సైన్స్ బోధిస్తారు, ఇతిహాసకులు చరిత్ర రాస్తారు, సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు, ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు, ప్రవాస భారతీయులు దేశాన్ని ఎలా ప్రేమించాలో చెబుతారు, నేరగాళ్లు విలువలను బోధిస్తారు, రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు, దేవుడు మాత్రం నిశ్శబ్దాన్ని పాటిస్తాడు. ఇందులో చాలా అర్థం ఉన్నది. ఒక మహనీయుడు రాసింది ఇది. ఏంటంటే మన దేశంలోని రాజకీయం అయిపోయింది. మతము దేవుడు అనేది రాజకీయంగా వాడుకుంటున్నారు. ఏ మతమైనా సరే, ఇక్కడ ముస్లిం, క్రిస్టియన్, హిందూ అని ఏది కాకుండా ప్రతి దాన్ని రాజకీయాలకు ఓట్ బ్యాంక్ కోసము చాలా మటుకు ప్రజల్ని ఒక బ్యాంక్ కింద వాడుకున్నారు, ఓట్ బ్యాంక్ కింద. దీన్ని గమనించాల ప్రతి ఒక్కరు. అయితే నేను మీరు గమనించాలా నేను దేని గురించి చెప్తున్నాను అని. అంటే మన భారతదేశంలోని 70 సంవత్సరాల వెనుకకెళ్తున్నాం ఇంకా మనం. అయితే దేశంలోని అరాచకం, దేశాన్ని ఆర్థిక వ్యవస్థ, దేశాన్ని దోచుకోవడంలో మోడీ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం కంటే ఎక్కువ దోచుకున్నది. 73 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థను పేకమేడల్లాగా కూల్చేసింది మోడీ ప్రభుత్వం. దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలి, ప్రశ్నించాలి. ఇలాంటివి కాకుండా మీరు మన సెంటిమెంటల్ గా మతం పేరు పెట్టుకుని, దేవుడి పేరు పెట్టుకుని మోడీజీ అని జై కొడితే అక్కడ మనకు మన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అంటే ఎలా దోచుకుంటున్నాడు అనేది మనకు చాప కింద నీరులాగా ఇవి మనకు తెలియకుండానే దేశాన్ని దోచుకోవడం ఇక్కడ జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. అంటే ఇక్కడ ఎట్లా అంటే ప్రజల యొక్క మన దేశంలో మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన నిర్మాణాలు, వైద్యశాలలు, విద్యాలయాలు, యూనివర్సిటీలు, మంచి శాస్త్రవేత్తలు, అలాంటివి శాస్త్రవేత్తలకు కావాల్సిన ల్యాబ్స్ అలాంటివి కావాలి. కానీ మన దేశానికి ఇప్పుడున్న దేశంలో మతం అనే మూఢనమ్మకంతో, మూఢత్వంలో భక్తిని ప్రజలపై ఒక ఓటును సంపాదించాలనే ప్రధాని మోదీ చేస్తున్నటువంటి ఈ గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చులు, వీటి మీద రాజకీయాలు చేస్తున్నారు చాలా మటుకు. మనకు కావాల్సిన ఇవి కావు. ప్రజలు ఇంకా వెనుకబడిపోతున్నాం మనం. దీన్ని ఆలోచించాల ప్రతి ఒక్కరు. ఇక్కడ విమర్శలాగా తీసుకోకండి. ఒకసారి మీరు ఆలోచించండి, మన దేశానికి కావాల్సిన ఏంటి. ఇతర దేశాలతో చిన్న దేశాలు, ఇజ్రాయెల్ ని చూసుకోండి. అక్కడ మన దేశము డెవలపింగ్ లో చూసుకుంటే 130 స్థానంలో ఉంది. ఇజ్రాయెల్ వచ్చేసి 30-20 స్థానంలో ఉంది. చిన్న దేశం, అతి చిన్న దేశము. ఇక్కడ డెవలపింగ్ లో చూసుకోండి, మన దేశం చెప్పుకోవడానికి విస్తీర్ణంలో పెద్దది, ఒక పాపులేషన్ లో పెద్దది. డెవలపింగ్ లో మాత్రం అన్ని చిన్న దేశాల కంటే వెనుకబడిపోయినాం. ఇక్కడ నేను గుళ్ళు, గోపురాలు కట్టినందుకే మీరు అలా విమర్శిస్తున్నారు అనడం మీరు తప్పు. నేను అలా కాదు అనేది ఏంటంటే ఒకసారి మనమే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మన
గడిచిన 10-15 సంవత్సరాలలో మన దేశంలోని జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉన్నది అనేది ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. మన దేశంలోని ఒక కనీస విద్యా వ్యవస్థ మాత్రం తక్కువ ఉన్నది. అయితే మన దేశంలోని శాస్త్రీయత అనేది దెబ్బతినిపోయింది. ఒక సాంకేతిక పరిజ్ఞానం అనేది చచ్చిపడిపోయింది. ఏదే నామమాత్రంగా జరుగుతున్న కాలంలో మనకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఈ 10-15 సంవత్సరాల్లో చూసుకుంటే ప్రతి దాంట్లో వెనుకబడిపోయినాం. ఇంతకుముందు చూసుకుంటే పోయిన సంవత్సరము గ్లోబల్ హ్యాంగర్ ఇండెక్స్ లో ఆకలిలో మన దేశము చిన్న చిన్న దేశాల కంటే ఘోరంగా తయారైంది. ఆకలిలో మనము 130-140 స్థానంలో ఉన్నాం. మనం దిగజారిపోయినాం. ప్రపంచ దేశాలలో గ్లోబల్ హ్యాంగర్ ఇండెక్స్ వాళ్ళు రీసెర్చ్ చేస్తే అక్కడ మనం ఆకలిలో చాలా దరిద్రంగా ఉన్నాం. పేదరికంలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్నాం. ఇటువంటి మన దేశంకు మన ప్రజలకు కనిపిస్తలేదు. అంటే ఇక్కడ మనము ప్రతి ఒక్కటి గమనించాలి. మన దేశం ఎంత ఎక్కడి వరకు ఉంది, ఏంటి అభివృద్ధి ఎలా జరుగుతుంది. ఈ రాజకీయాల కోసము ఎంతటికైనా దిగజారుతున్నారు రాజకీయ నాయకులు. వాళ్ళు చేసేది చేస్తారు. అంటే మన దేశంలో ఇప్పుడు ఈ గుళ్ళు గోపురాలు కట్టినంత మాత్రాన అభివృద్ధి జరుగుతుందా అని ఒకసారి ప్రశ్నించుకోండి. అయితే దీన్ని అనుసరించే నేను కరుణానిధి గారు, మహనీయుడు కరుణానిధి గారు రాసింది నేను చదువుతాను ఇప్పుడు. బిడ్డల పాలకై బిచ్చమెత్తు దేశంలో రాళ్లకు పాలిచ్చు కథ నశించుదెన్నడో, పేడకు బొట్టెట్టి దైవమని పూజించేవారు పేదను గుర్తించగా పేదవారిని గుర్తించగా మారబోయేది ఎప్పుడొచ్చిన దేశానికి చైతన్యం అది తెచ్చుడ కదా మన కర్తవ్యం. ఎంతగానో ఉన్నది. అంటే మన దేశంలోని కన్న బిడ్డలకు పాలు కోసం బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉన్నది. అలాంటి సందర్భాల్లో మన దేశం ఇంకా వెనుకబడిపోతున్నది. రాళ్లకు పాలిచ్చు కథ నశించుదన్న ఎప్పుడు అంటే ఈ విగ్రహాలకు, రాతి బొమ్మలకు పాలాభిషేకాలు ఇంకా వేరే చేస్తూ ఆ పాలేమో ఇక్కడ విగ్రహాలకు వృధా చేస్తున్నారు. అక్కడనేమో బిడ్డలకు, చిన్న చిన్న శిశువులకు పాలు దొరకడం కష్టమవుతున్నది. బిచ్చమెత్తుకుంటున్నారు. అయితే పేడకు బొట్టెట్టి పూజించిన ఎప్పుడు ఆ ఆవు పేడకు బొట్టెట్టి దాన్ని పూజించి దాని దేవుడు అని కొలుస్తున్నారు. కానీ మన శాస్త్రీయంగా సైన్స్ మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడొచ్చును దేశానికి చైతన్యం అది తెచ్చుడు కదా మన కర్తవ్యం, యువత కర్తవ్యం. ఇలాంటివి మనం తెలుసుకోవాలి. ఎప్పుడు మనము మతము, దేవుడు, భక్తి అంటే అది ఎవరికి రాజ్యాంగం ఇచ్చిన ఎవరి హక్కు వారికి ఉన్నది. కాకపోతే అందులోనే మునిగుతామంటే మనము అది అంధ భక్తి అయిపోతుంది, గుడ్డిగా బ్లైండ్ గా అయిపోతుంది. మనం అంటే దేని గురించి అంటే అది మనము తెలుసుకోవాలి. సైన్స్ గురించి కూడా సైన్స్ ఫాలో అయినప్పుడే కదా మనకు. ఇది కరుణానిధి గారు చెప్పింది. దీంట్లో చాలా అర్థం ఉంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కూడు తినని దేవుడికి నైవేద్యం ఎందుకు, చెమట పట్టని దేవునికి స్నానం ఎందుకు, కాపురం చేయని దేవునికి కళ్యాణం ఎందుకు, ఎండావాన చలి స్పర్శ తెలియని దైవానికి పట్టు వస్త్రాలు నగలు ఎందుకు, వినపడని దేవునికి విన్నపాలు ఎందుకు. ఇలా ప్రశ్నించుకుంటూ పోతే గ్రేట్ పెరియార్ గారు కూడా చాలా మటుకు వీటిపై ప్రశ్నించారు. మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, వీళ్ళందరినీ హిందూ సమాజం ఏలెట్టి చూపించి ఎప్పుడు చంపాలనే ప్రయత్నించింది. కానీ ఏనాడు మేలు చేసింది లేదు ఇలాంటి మహనీయులకు. అయితే నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే మన దేశంలోని ఇంకా అభివృద్ధి చెందాలి. సైంటిఫిక్ పరంగా కానీ, శాస్త్రీయ విద్యలో కానీ, వైద్యంలో కానీ ముందున్నప్పుడే మనము ఏమన్నా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. ఇలా ఇంకా గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చలు నిర్మిస్తామంటే మనం ఇంకా 70 సంవత్సరాలు వెనకకే అవుతాం. మనం మళ్ళీ మూతికి ముంత, ముడ్డికి చీపురు బతుకులు ఇంకా కనబడుతూనే ఉంటాయి. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై.